తెలంగాణలో ప్రధాని మోడీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ప్రధాని మోడీ ఈ నెల 27న ఉదయం నిజామాబాద్ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం వరంగల్ మీటింగ్ లో ప్రసంగిస్తారు. మళ్లీ డిసెంబర్ 3న మరోసారి హైదరాబాద్ లో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. 2 విడతలుగా తెలంగాణకు రానున్న మోడీ మొత్తం 3 సభల్లో మాత్రమే పాల్గొంటారు. తెలంగాణలో ప్రచార బాధ్యతలను అమిత్ షా భుజానికెత్తుకున్నారు. ఆయన భారీగా టూర్లు ప్లాన్ చేశారు. ఈ నెల 25న ఒకే రోజు 4 సభల్లో అమిత్ షా పాల్గొంటారు. 24న రాత్రి హైదరాబాద్ రానున్న అమిత్ షా 25న పరకాల, నిర్మల్, దుబ్బాక, మేడ్చల్లో సుడిగాలి పర్యటన చేస్తారు. 4 సభల్లో పాల్గొని ఢిల్లీకి తిరిగి వెళ్తారు. ఈ నెల 28న మళ్లీ తెలంగాణకు రానున్నారు అమిత్ షా. ఆ రోజు ఆదిలాబాద్, చౌటుప్పల్ సభల్లో పాల్గొంటారు. అలాగే హిమాయత్ నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు రోడ్ షో చేపడతారు. అదే రోజు సాయంత్రం ఎల్బీ నగర్ లో జరిగే పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారు. ఇక మళ్లీ డిసెంబర్ 2న అమిత్ షా మరోసారి తెలంగాణకు వస్తారు. ప్రత్యేక విమానంలో బేగంపేట వరకు వస్తారు. నారాయణపేట, కల్వకుర్తి సభల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం తర్వాత బుప్పల్, మల్కాజ్గిరిలో రోడ్ షో చేపడతారు. సాయంత్రం కామారెడ్డి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. కిరణ్, తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ షెడ్యూల్ ఖరారైంది. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో వీరి పర్యటనలు కూడా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలవుతుంది. ఎన్నికల నామినేషన్ల గడువు కూడా ముగిసిన నేపథ్యంలో డిసెంబర్ 7న జరగబోయేటువంటి ఎన్నికల్లో ప్రత్యామ్నాయం మేమే అంటూ బీజేపీ ఇప్పటికే పలు కార్యక్రమాలు కూడా చేపట్టింది. గతంలో దాదాపు 4 సార్లు అమిత్ షా తెలంగాణలో పర్యటించబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి తన పర్యటన కూడా ఉంటుందని ఇప్పటికీ పార్టీ వర్గాలు ప్రకటించిన నేపథ్యంలో తన పర్యటన కూడా పూర్తిగా ఖరారైంది. అయితే గతంలో ఏదైతే వచ్చే నెల 3వ తేదీ, 5వ తేదీల్లో ఉంటుందని చెప్పినప్పటికీ కొంత ఇతర రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎన్నికల నేపథ్యంలో కొంత షెడ్యూల్లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 27తో పాటు డిసెంబర్ 3వ తేదీన హైదరాబాద్ లో తో పాటు ఈ నెల 27న నిజామాబాద్ లో, తర్వాత మధ్యాహ్నం వరంగల్ లేదా మహబూబ్ నగర్ లో తన సభ ఉంటుందని కూడా పార్టీ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. తన పర్యటన తర్వాత కూడా కొంత రాజకీయ పరిణామాలు అయితే మారే అవకాశం ఉంది. తర్వాత అమిత్ షా టూర్ కు సంబంధించి ఈ నెల 24వ తేదీ రాత్రి 8 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరుకుంటారు. తర్వాత పార్టీ కార్యవర్గంతో కొంత సమావేశమైన తర్వాత ఉదయం హెలికాప్టర్ లో బయలుదేరి ఈ నెల 25న మధ్యాహ్నం 12 గంటలకి పరకాల్లో ఒక బహిరంగ సభలో పాల్గొంటారు. అంతేకాకుండా మధ్యాహ్నం 1:45కు నిర్మల్లో ఒక బహిరంగ సభ, 3:20కి దుబ్బాకలో బహిరంగ సభ, 4:45కి మేడ్చల్లో ఒక బహిరంగ సభ. తర్వాత ఈ నెల 28న మళ్ళీ అమిత్ షా టూర్ ఉండబోతుంది. 10:30కి ఉదయం ప్రత్యేక విమానంలో చేరుకున్న తర్వాత 12 గంటలకు ఆదిలాబాద్ లో ఒక బహిరంగ సభతో పాటు 2 గంటలకు చౌటుప్పల్లో మరొక బహిరంగ సభ, 3:45కి హైదరాబాద్ లో హిమాయత్ నగర్ నుంచి లిబర్టీ నుంచి స్టార్ట్ చేస్తే ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు ఒక రోడ్ షోను కూడా ఏర్పాటు చేశారు. మళ్ళీ తర్వాత సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఎల్బీ నగర్ లో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా డిసెంబర్ 2న షెడ్యూల్ కూడా ఖరారైంది. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత 12 గంటలకు నారాయణపేట సభలో పాల్గొంటారు. 1:35కి ఆమన్గల్, కల్వకుర్తిలో ఒక సభ, 3 గంటలకి ఉప్పల్, మల్కాజ్గిరిలో రోడ్ షో ఉంటుంది. 5:15కి కామారెడ్డిలో బహిరంగ సభ ఉంటుంది. పూర్తి స్థాయిలో గతంలో ప్రకటించిన మాదిరిగానే 25, 27, 28 తేదీలో అనుకున్నప్పటికీ ఈ నెల 25, 28 వచ్చే నెల 2వ తేదీలో అమిత్ షా టూర్ ఉండబోతుంది. ఈ నెల 27 వచ్చే నెల డిసెంబర్ 3వ తేదీలో ప్రధాని మోడీ పర్యటనలు ఉండబోతున్నాయి. ఈ మోడీ పర్యటనలో అమిత్ షా పర్యటనలతో పాటు బీజేపీ పాలిత ప్రాంతాలైనటువంటి ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు తర్వాత ఉత్తరప్రదేశ్ కు సంబంధించినటువంటి సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ పర్యటనలో పాల్గొనబోతున్నారు. అటు సీఎం కేంద్ర మంత్రులు కూడా ఒకరిద్దరు కేంద్ర మంత్రులు కూడా ఇప్పటికే తెలంగాణలో పాగా వేశారు. వారు కూడా రాబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతూ ఉంది. ఖచ్చితంగా డిసెంబర్ 5 ఎన్నికల ప్రచార గడువు ముగియడంతో ఈ లోపే ప్రచారాలు భారీ ముమ్మరంగా చేపట్టాలని కూడా బీజేపీ యోచిస్తున్న తరుణం ఆ దిశగా ఏర్పాట్లు కూడా రాష్ట్ర పార్టీ ఏర్పాటు చేస్తుంది. అలాగే దేవేంద్ర ఫడ్నవీస్ గానీ లేకపోతే యోగి ఆదిత్యనాథ్ గానీ వీరి పర్యటన ప్రచారంలో భాగంగా ఎప్పుడు ఉండబోతోంది?
అంటే ఈ లోపే అంటే అమిత్ షా పర్యటన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన తర్వాత కంటే ముందే డేట్లు కనుక వీళ్ళ ఫిక్స్ అయ్యాయి కాబట్టి ఆ మధ్యలో డేట్లు చూసుకొని వారు కూడా వస్తామని కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో 40 మందితో కూడినటువంటి స్టార్ కంపెయినర్లు ఎవరైతే ఉన్నారో అటు నటి హేమమాలిని గాని ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి జీవిత రాజశేఖర్ లాంటి వాళ్ళందరితో కూడినటువంటి 40 మంది స్టార్ కంపెయినర్ల లిస్టును ఏర్పాటు చేసింది. కొంత వారి మీద ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఇక్కడ దింపాలి, వారి మీద ప్రభావం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఇప్పటికే దింపాలని చూపించిన నేపథ్యంలో ఇంకా వారి పర్యటన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన తర్వాత ఉంటుందా, ప్రధాని నరేంద్ర మోడీ కంటే ముందే ఉంటుందా అనేది ఇంకా కొంచెం సందిగ్ధత నెలకొంది. ఖచ్చితంగా వారి పర్యటనలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా తెలంగాణ పర్యటనలో మొత్తం భాగంగా వీరు కూడా పర్యటిస్తారని కూడా ఇప్పటికే పార్టీ కార్యవర్గం సూచించిన నేపథ్యంలో వారి డేట్లు మాత్రం ఇంకా కన్ఫర్మ్ కావాల్సింది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.